మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 9వ రోజులోనికి అడుగుపెట్టించిన సర్వశక్తి గల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 9వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 9వ తేదీ చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనము. నా బలమును నీకు చూపునట్లును భూలోకముందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టుక నుండి శిలువ మరణం వరకు ఎన్నో విధములుగా సైతాను శోధించినను ఆయన పుట్టకుండా చేయవలనని చూచినను కఠినమైన హేరోదు హృదయమునకు క్రీస్తు జననము మరుగుపరచుట వలన క్రీస్తును సందర్శించవలనని వచ్చిన జ్ఞానులను మోసపు మాటలతో వంచుటకు ప్రయత్నించిన హేరోదును మరలా కలవకుండా దేవుడే జ్ఞానులను వేరే దారి గుండా పంపివేశాను. దేవుడు తన కుమారుని కాపాడాను. అలాగే మోషే పుట్టకుండా ఫరో రాజు 2 సంవత్సరముల పసిపిల్లలను వధించమని ఆజ్ఞాపించెను. మగ సంతానమును నాశనం చేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించెను. జ్ఞానుల వలె ఇక్కడ మంత్రసానులు కూడా దేవునికి భయపడిరి. అందుకే వారి జనాంగమును దేవుడు ఆశీర్వదించెను. మోషేను ఇశ్రాయేలీల విమోచన కొరకు ఎన్నుకున్న దేవుడు శత్రువైన ఫరోను కూడా తన మహిమను తెలుసుకోవాలని, దాని ద్వారా లోకమంతటికి వ్యాప్తి చెందాలని ఇశ్రాయేలీల ఎడ్ల శత్రుభావం కల్పించి ఫరోను శత్రువుగా చేసెను. అందుకే దేవదాసయ్య గారు మాట్లాడుతూ, సాతాను దెయ్యములు సంఘ కార్యములకు సాధనమని తెలుసునా అని చెప్పారు. ఇశ్రాయేలీలను బాధపెడుతున్న ఇబ్బందుల రీత్యా మోషే ద్వారా దేవుడు ఈ వర్తమానమును పంపించెను. నీ వల్ల యెహోవా నామము లోకమంతటికి ప్రచారమవుతుందని, ఆయన మహత్కార్యములు తెలియబడతాయని, అందుకే ఆయనే ఐగుప్తు రాజునుగా నిన్ను నియమించినని మోషే ద్వారా దేవుని మాట చెప్పాను. ఎందుకనగా ఫరో దేవునితో మోషేతో పదే పదే మాట తప్పడం సర్వశక్తి గల దేవునికి ఆగ్రహమును కోపమును తెప్పించినది. 10 తెగుళ్లను వారి మీదికి పంపాను. మొదటి తెగులుగా నీరు రక్తముగా మారుట, రెండవది కప్పల దండు ఇండ్లలోనికి వచ్చుట, మూడవది పేలు దండు, 4వది ఈగల దండు. అలాగే ఈ 9వ అధ్యాయంలో 5వదిగా పశువులను వధించే తెగులు. ఈ పశువులను వధించే తెగులు బారిన పడకుండా ఇశ్రాయేలీల యొక్క పశువులను వేరు చేయబడినవి, వారిలో ఒకటైనను చావకుండెను. అలాగే 6వ తెగులైన దద్దుర్లు, పొక్కులు, వీటిని కూడా దేవుడు ఇశ్రాయేలీలను తాకకుండా తన చల్లని గాలి వీచి సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను. 7వ తెగులు వడగండ్లు. వడగండ్లను దేవుడు రప్పించనై ఉన్నాడని ముందుగానే మోషే వారందరికీ ప్రకటించెను. అయితే ఫరో గాని అతని సేవకులు కానీ లక్ష్య పెట్టలేదు. పొలంలో ఉన్నవారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, కోటలోని వారు బయటకు రాకూడదని చెప్పినా వారు మాట వినకపోయిరి. అయితే దేవుని యొక్క శక్తి ఎరిగిన కొందరు ఐగుప్తీయులు ముందుగా జాగ్రత్త పడిరి. మాట వినని ఫరో సేవకులు నిర్లక్ష్యం చేసిరి. పడిన వడగండ్లకు వారి యొక్క పొలములు, పంటలు, చెట్లు పాడైపోయినవి. అయినా దేవుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ఇంకా కఠినపరిచెను. కావున ప్రియమైన దేవుని విశ్వాసులారా, శత్రువు మనపై పడుతున్నాడని చింతించవద్దు. దేవుని ఎదుట మోకరించి ప్రార్థించాలి. ఎందుకంటే మనము దేవుని చెంత ఆయన బిడ్డలముగా, ఆయనను నిరంతరము ఆరాధించవలసిన వారముగా ఉండకపోతే మనపై శత్రువుకు సైతానుకు ఆయనే అనుమతించుచున్నాడు అని నేటి దిన వ్యాఖ్యానం ద్వారా గ్రహించాలి. యేసు ప్రభువు కొండపై 40 రోజులు ఉపవాసం ముగించుకొని వచ్చిన వెంటనే సాతాను శోధించాడు. ఆ శోధనలో ఆయన సైతానును తరిమివేసి విజయం పొందినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారి కవును, కోరినా ఎల్లవారి కవునని పాడుకుంటాము. ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో 40 రోజులు పాల్గొన్న మనపై కూడా సాతాను దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే యేసుక్రీస్తు మనందరికీ వాడు చేసే యుద్ధంలో విజయం ఇచ్చును, సైతానుపై జయం అనుగ్రహించును, ధ్యానములలో జయశీలులుగా నిలుపును. అట్టి జయమును, విజయమును జయశీలుడైన యేసుక్రీస్తు నాథుడు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల కృపామయుడైన మా క్రీస్తునాథ,
శత్రువుకు సైతాను చేయు కార్యములకు భయపడక ధైర్యం కలిగి ఉండమని వాడికి అనుమతి ఇచ్చిన వాడను నేనే, వాడిని తరిమివేసేవాడను నేనే అని నీ మహత్కార్యములు మా యందు చూపుచున్న రక్షకా మీకు స్తోత్రములు. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున శత్రువుకు సైతాను చెరలో నుండి విమోచించి అపవాది తంత్రములను పడగొట్టి ఇక ఎన్నడూ వాటికి సెలవీయక ఆయన పాద సన్నిధిలో నివసించగల శక్తిని, తన విజయమును పొందగల భాగ్యములను పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇటు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. తన దాసుడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగ